ప్రభైన క్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మనము ఈరోజు తెలుసుకుందాం. ద కింగ్ ఆఫ్ పీస్ ఆర్ ద కింగ్ ఈజ్ కమింగ్. సమాధానానికి రాజు లేదా ఈ రాజు ప్రవేశము అనే ఈ అంశం మీద ఈరోజు మనం కొన్ని సంగతులు తెలుసుకుందాం. అసలు రాజు రావాలా? ఎందుకని ప్రత్యేకించి ద కింగ్ ఈజ్ కమింగ్ అని చెప్పి ఇక్కడ ఈ భాగంలో మనకు తెలియచేస్తున్నారు. మరి ముఖ్యంగా మత్తయి సువార్తలోనండి ప్రతి సందర్భములో కూడా యేసు జీవితములో జరిగిన ప్రతి సంఘటన కూడా ప్రవచనాత్మక నెరవేర్పు ఇది అని చెప్పి మనకు తెలియచేస్తూ వస్తారు. ఎందుకంటే మత్తయి ఒక యూదుడు, దేవుని యొక్క ధర్మశాస్త్రం పట్ల తన యొక్క హృదయాన్ని లక్ష్య పెట్టిన వ్యక్తి ఈ మత్తయి. అంతేకాదు మత్తయి చేస్తున్న పని కూడా మనకు తెలుసు, పన్ను వసూలు చేసే వ్యక్తి. ఆనాటి దినాలలో ఎవరైనా సరే ట్యాక్స్ కలెక్టర్ అన్న పేరు విన్న వెంటనే అన్యాయానికి అధిపతి అనే లేబుల్ కనపడేది. మరి ముఖ్యంగా యూదుడుగా ధర్మశాస్త్రము తెలిసిన వ్యక్తిగా రోమా పరిపాలనలో పన్నులు వసూలు చేసే పనిలో ఉన్న ఈ మత్తయి నిజంగా అన్నిటినీ కూడా విడిచిపెట్టి ప్రభు యొక్క సేవలోనికి రావడము అనేది చాలా గొప్ప సంగతి. ప్రభు యొక్క పిలుపు ఎలా విన్నారు? వెంటనే హీ లెఫ్ట్ ఓవర్ ఎవ్రీథింగ్. నన్ను వెంబడించు లేవి. మత్తయికున్న మరొక పేరు లేవి. అనగానే వెంటనే అన్నిటినీ కూడా విడిచిపెట్టి, అంటే తన పన్ను లేకపోతే లెక్కలు, అకౌంట్ బుక్స్, మనీ, ఎవ్రీథింగ్ అనమాట అక్కడ వదిలిపెట్టి ప్రభువుని వెంబడించటము అనేది నిజంగా చదువుతూ ఉంటే ఈజ్ ఇట్ పాసిబుల్? అన్నీ విడిచిపెట్టి యేసుని వెంబడించడం సాధ్యమా అనంటే మత్తయి యొక్క జీవితం మాత్రం మనకి సాక్ష్యం ఇస్తూ ఉంది. అవును, ఇది సాధ్యమే, అలా చేయవచ్చు అని చెప్పి మత్తయి మనకు చెప్పకనే చెప్తూ ఉన్నారు. అందుకే మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 11 వచనాల్లో జరిగిన వృత్తాంతాన్ని గనక మనం చదువుతూ ఉంటే ఇక్కడ ఒక ప్రవచనాత్మకమైన నెరవేర్పును గురించి కూడా మత్తయి వ్రాస్తూ ఉన్నారు. చూద్దాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. ఎందుకంటే 4వ వచనం చెప్తూ ఉన్నారు కదా, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగము ప్రవక్త అయిన జకర్యా పాత నిబంధనలో ఒక ప్రవక్త. వారు ప్రవచనాత్మకంగా ఈ మాట తెలియచెప్తూ వచ్చారు. ఆ మాటలు విన్న ప్రజలు నిజంగా ఇది ఎప్పుడు జరుగుతుందో, అసలు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు, అసలు సియోను కుమారుతో చెప్పమంటూ ఉన్నారు, ఇంతకీ అసలు ఎవరు ఆ రాజు సాత్వికుడే గాడిద పిల్లనెక్కి రావడం ఏంటి? మనకు తెలుసు కదా, రాజులు గుర్రాలనెక్కి వస్తారు, యుద్ధాలు చేయడానికి వెళతారు. అంతేగాని గాడిద మీద వచ్చి వ్యక్తిని రాజు అని అంటామా, అనగలమా అని ఎన్నో రకాలైన ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయి. కానీ దేవుని యొక్క మాట తెలియచేస్తుంది, ఇదిగో నీ రాజు సాత్వికుడై, అంటే మనందరి రాజు కూడా సాత్వికుడై ఇక్కడ గాడిదను ఎక్కి వస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గాడిదను మరలా మాట్లాడుతున్నారు కదా, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను. అసలు ఏంటి చిన్న గాడిద ఈ స్టోరీ అనేది కనుక మనం చూస్తే అర్థమవుతుంది. తెలుసుకుందాం ఆ సంగతులు కూడా. ఈ జకర్యా 9:9లో చెప్పబడిన ప్రవచనాత్మకమైన ఈ మాటని కనుక చూస్తే అది సుమారు BC 520వ సంవత్సరంలో ఈ జకర్యా ప్రవచనాత్మకంగా ప్రవచించటము అనేది జరిగింది. తర్వాత ఇది ఎప్పుడు నెరవేర్పు జరిగింది అని అంటే AD 30వ సంవత్సరంలో జరిగింది. సో ఈ టైం గ్యాప్ ఎంత ఉందండి? దానికి దీనికని కౌంట్ చేస్తే సుమారు 550 సంవత్సరాల సమయము అనేది ఇక్కడ కనపడుతుంది. అంటే ప్రవచనము అనేది కొన్ని సందర్భాల్లో చెప్పిన వెంటనే జరుగుతుంది, ఒక్కొక్కసారి మనం జీవించిన కాలములో జరుగుతుంది, ఒక్కొక్కసారి శతాబ్దాల కాలం పడుతుంది అని అనడానికి ఇది ఒక ఉదాహరణ. జకర్యా ద్వారా చెప్పబడిన ప్రవచనము అనేది ఇక్కడ యేసుక్రీస్తు ఇక లాస్ట్ వీక్ ఆఫ్ హిజ్ లైఫ్ అన్నమాట. ఇక ఆ చివరి వారములో యేసు జీవించిన జీవితంలో నెరవేర్పు మనకు ఇక్కడ కనపడుతూ ఉంది. మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో ప్రవచనాలు తెలియచేస్తూ వచ్చారు, ఎన్నో గొప్ప సంగతులు మనకు తెలియచేస్తూ వచ్చారు.
మనం విన్నప్పుడు మనకు అనిపిస్తుంది, అదేంటి ఇది ప్రవచనమేనా, అసలు ఇది నిజంగా జరుగుతుందా అని అనుకుంటాం. ఒక్కొక్కసారి మనం విన్న తర్వాత ఆ వాగ్దానము లేదా ఆ ప్రవచనము అనేది వెంటనే నెరవేర్పు జరుగుతుంది. మరి మీకేదైనా సరే దేవుడు ప్రవచించిన ప్రవచనాత్మకమైన వాక్కులు గుర్తొస్తూ ఉన్నాయా? ఈరోజు నేను మీతో మాట్లాడే అంశము కూడా అదే. ద కింగ్ ఆఫ్ పీస్ అంటే సమాధానానికి రాజుగా ఉన్న ఈ యేసుక్రీస్తుని గురించి మనం తెలుసుకుందాం. ఆయన ఎందుకని యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నారు అనంటే, మొట్టమొదటిగా ఇమ్మీడియట్గా మనందరం అర్థం చేసుకునేది ఏమిటంటే, ఇట్స్ ఎ ప్రొఫెసీ ఫుల్ఫిల్మెంట్. ప్రవచనాత్మకమైన నెరవేర్పుగా ఇక్కడ సమాధానానికి అధిపతిగా మన రాజు యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. అప్పటికి ఎన్నో మార్లు ప్రభు ప్రవేశించారు. ఆయనకు అదేమీ కొత్త కాదు. 12 సంవత్సరాలు, ఈవెన్ ఆయన జన్మించినప్పుడు యెరూషలేమునికి తీసుకొచ్చి దేవాలయంలో అక్కడ సున్నతి చేయించడం అనేది జరిగింది. ఆ తర్వాత 12 సంవత్సరాల వయసులో వచ్చారు. ఈవెన్ పరిచర్య ప్రారంభించిన తరువాత ఆయన ఏటేటా ఒకసారి తప్పనిసరిగానంటండి ఆయన యెరూషలేములోనికి వచ్చారు. యోహాను సువార్తను ఆధారము చేసుకొని చూసినట్లయితే ఆయన 4 మార్లు ఆయన యెరూషలేములోనికి ప్రవేశించినట్లుగా మనము గ్రహించుకోవచ్చు. దానిని బట్టే యేసు 3.5 సంవత్సరాల పాటు పరిచర్య చేశారు అని చాలామంది పండితులు లెక్కిస్తూ ఉంటారు. అందుకని మనము కూడా ఆ సంగతులు తెలుసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మొట్టమొదటిగా యెరూషలేములోనికి రావడానికి గల కారణం ఇట్స్ ఎ ప్రొఫెసీ ఫుల్ఫిల్మెంట్. ఆయన గురించి ఏదైతే చెప్పబడిందో ఇక దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. జకర్యా 9:9 చూసినట్లయితే అక్కడ అంటూ ఉన్నారు కదా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలండి. ఇక్కడ అంటూ ఉన్నారు కదా, మన రాజు ఎటువంటి వారండి? నీతిపరుడు, రక్షణ కలిగిన దీనుడు. ఈ క్రీస్తు యొక్క గుణ లక్షణాలు మనకి ఇక్కడ 2 చెప్పబడుతూ ఉన్నాయి. ఒకటి, ఆయన నీతిపరుడు అంటే ఆయన యందు ఏ దోషము కూడా లేదు. యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్న ఈ రారాజు, ప్రజలందరి చేత కొనియాడబడుతూ ఉన్న ఈ రాజు ఎటువంటి వారు అంటే నీతిపరుడు. ఒక నీతిపరుడు మాత్రమే అనేక మందికి నీతిని అందించగలుగుతారు. అందుకని మనము కూడా ఆ లక్షణాన్ని కలిగి ఉండాలి. మరి అనీతివంతులము పాపులము మరి మనకెలా సాధ్యమవుతుంది అనంటే, ఇదిగో ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే యేసు యొక్క నీతి అనేది మనకు ఆపాదించబడుతుంది. మరి ఆలోచన చేసుకోండి, ఆ నీతి వస్త్రము అనేది మనం ధరించుకుని ఈ ఉదయకాలమున ప్రభువుని ఆరాధన చేయడానికి వచ్చామా? ఎందుకు వచ్చాము, ఎలా వచ్చాము, ఎలా ఉంటూ ఉన్నాం? ఆ రక్షణ అనేది మనందరము కూడా అలంకరించుకున్నాము. రెండవదిగా ఉంది కదా, రక్షణ కలిగిన వారు. అందుకని ప్రజలందరికీ కూడా రక్షణ అనుగ్రహించడానికి ఆయన మరల యెరూషలేము యొక్క ప్రవేశము చేస్తూ ఉన్నారు. అంతేకాదండి, ఆయన దీనుడు. దేన వస్త్రాన్ని తన జీవితంలో ధరించుకొని ప్రజలందరి ఎదుట కూడా ఒక సాత్వికునిగా దీనునిగా ఆయన ముందుకు కదలాడుతూ వెళ్ళిన వ్యక్తి. అందుకని అటువంటి యొక్క యేసు యొక్క జీవితము అనేది మన జీవితాల్లో మనము స్వతంత్రించుకోవాలి. ఇక్కడ ప్రాముఖ్యంగా యేసు యెరూషలేములోనికి ప్రవేశించడము అనేది ఈ డిడెంట్ హ్యాపెన్ జస్ట్ బై యాక్సిడెంట్ అండి. ఏదో అకస్మాత్తుగా అలా వచ్చి అప్పటికప్పుడు అనుకుని జరిగింది కాదు. మనం చూస్తూ ఉంటాం కదా, యాక్సిడెంట్లో మనం సేఫ్గా వెళ్తూ ఉన్నామని అనుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి ఆపోజిట్ వాళ్ళు సరైన డైరెక్షన్లో లేకపోవడంతో, లేదు వాళ్ళ బ్రేక్ ఫెయిల్ అయిపోయినా, వాళ్ళు ఏమరపాటుగా వారికి కన్నంటినా వెంటనే ఆ ఎఫెక్ట్ అనేది యాక్సిడెంట్గా చుట్టుప్రక్కల ఉన్న వారి మీదకి పడిపోతూ ఉంటుంది. కానీ యేసు యొక్క జీవితము అనేది ఏదో కన్నుమూసి తెరిచేలోగా జరిగిపోయింది కాదు. 550 సంవత్సరాల క్రితమే యేసు యొక్క ఈ యొక్క సమయం గురించి ప్రవచనాత్మకంగా చెప్పడం జరిగింది. ఆయన ప్రవేశము అనేది ముందుగానే చెప్పిన తర్వాత మనం చూసినట్లయితే యెషయా 55:11 అంటూ ఉన్నారు కదా, గాడ్స్ వర్డ్ ఈజ్ ఆల్వేస్ ఫుల్ఫిల్డ్. దేవుని యొక్క వాక్యము అనేది ఏంటంటే నిరంతరము కూడా నెరవేర్పు జరుగుతుంది. అదే యెషయా కూడా దాన్ని చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యము సఫలము చేయును. ఇక్కడ అంటూ ఉన్నారు కదా, నిష్ఫలముగా నా యొద్దకు మరలక. గమనించండి, దేవుని మాట మనము ఎక్కడ వేసినప్పటికీ కూడా అది నిష్ఫలముగా పని చేయకుండా వెనక్కి తిరిగి మాత్రము రాదు. కానీ ప్రభువు యేసుక్రీస్తు ఒక మాట అంటారు కదా, పందుల ముందు మీరు ముత్యములు పోయవద్దు అని అంటారు. దాని అర్థం ఏంటండి?
విలువ తెలియని వారి దగ్గర మీరు ఎక్కువగా మాట్లాడవద్దు. అంతా మాకే తెలుసు అనుకున్న వారి దగ్గర మీరు మాట్లాడవద్దు. కానీ ఏమీ తెలియని వారికి చెప్పండి, తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వారికి చెప్పండి. అక్కడ గొప్ప ఆశీర్వాదము, ప్రతిఫలము అనేది కలుగుతుంది. ఇక్కడ దేవుని మాట ఎన్నటికీ కూడా నిష్ఫలముగా అలా ఉండిపోయేది కాదు, అది నిరుపయోగముగా ఉండేది కాదు. కానీ అది దాని కార్యాన్ని జరిగించి మరలా అది వెనక్కు తిరిగి వస్తుంది. ఎందుకంటే ప్రభుని యేసు క్రీస్తు ఏ మాట అయితే చెప్పారో అదే యోబులో కూడా ఉంటుంది కదా, యెహోవా తాను ఉద్దేశించిన ప్రతి కార్యమును కూడా ఆయన సఫలము చేస్తారు, ఆయన నెరవేరుస్తారు. ఎందుకంటే అది ఎన్నటికీ కూడా నిష్ప్రయోజనమైనది కాదు. దేవుని మాట అండి, ప్రవచనాత్మకమైన మాట. అది వ్యక్తుల జీవితాల్లో, దేశాల్లో కూడా తన కార్యాన్ని జరిగించి వెనక్కి తిరిగి వస్తుంది. అందుకని ఇట్స్ ఎ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద మెస్సియా. మెస్సియాను గురించిన ఒక ప్రవచనాత్మకమైన నెరవేర్పు అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. దాన్ని గనుక మనం మన జీవితాలకు అన్వయించుకున్నట్లయితే, ట్రస్ట్ గాడ్స్ వర్డ్, వాట్ హీ హ్యాస్ ప్రామిస్డ్ హీ విల్ ష్యూర్లీ బ్రింగ్ ఇట్ టు పాస్. ఎందుకంటే మనం అండి మనుషుల మాటలు పట్టుకుంటాం ఎక్కువగా, వారు అలా అన్నారు ఇలా అన్నారు అని. కానీ మనుషుల మాటలు పట్టుకొని బాధపడవద్దు, వాటిని పట్టుకొని వేలాడవద్దు. మనిషి మాట ఎప్పటికీ కూడా కృంగ చేస్తుంది, ముక్కలు చేస్తుంది. అదే దేవుని మాటను పట్టుకున్నట్లయితే అతుక చేస్తుంది, బలపరుస్తుంది, గొప్ప కార్యాలు తీసుకొస్తుంది. అందుకని అదే అంటూ ఉన్నారు. క్రీస్తు యొక్క ప్రవచనాత్మకమైన నెరవేర్పు మనకి చూపించేది ఏమిటి అనంటే, మీ జీవితాల్లో దేవుడు ఏ మాట అయితే వాగ్దానం చేశారో అది ఒకానొక రోజున ప్రవచనాత్మకముగా మన ప్రభు మన జీవితాల్లో నెరవేర్పు జరిగిస్తారు. కారణం, వాగ్దానము చేసింది ఆయన, నెరవేర్పు జరిగించేది కూడా ఆయనే. అంతేకాదు, అసలు ఈ రాజుగారు ఎలా ప్రవేశిస్తూ ఉన్నారు మనం చూసినట్లయితే, ద కింగ్ కమ్స్ ఇన్ హ్యూమిలిటీ నాట్ ఇన్ పవర్. రాజు గర్వంతో కాదు కానీ వినయముతో తన ప్రజల మధ్యలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఇప్పుడు మొట్టమొదటిగా యేసు యెరూషలేమునికి ప్రవేశం చేసే ముందు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు కదా, యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరున్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి అంటూ ఉన్నారు, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ఇక్కడ బేత్పగే అంటే యెరూషలేమునకు సమీపించిన తరువాత అక్కడ ఒక కొండ ఉంది, ఆలివ్ మౌంటైన్ అంటారు, ఒలీవ కొండ అనేది ఉంది. ఆ కొండకి సమీపంలో ఉన్న ప్రాంతము బేత్పగే. అక్కడ ఆల్రెడీ ఉన్న ఒక వ్యక్తి, ఒక కుటుంబము దగ్గర ముందుగానే ప్రభు మాట్లాడినట్లుగాను, అవి తనకు కావలసి ఉన్నవన్నట్లుగాను, నేను అడిగినప్పుడు మీరు పంపించండి, అప్పటి వరకు మీరేమీ మాట్లాడవద్దు, ఎవరికి చెప్పవద్దు. అంటే కొన్ని కార్యాలు ప్రభు చేసేటప్పుడు ఒక్కొక్కసారి జన సమూహాలకు చెప్పారు, కొన్ని సందర్భాల్లో 12 మంది శిష్యులకి చెప్తూ వస్తారు, మరికొన్ని సమయాల్లో తన అంతరంగిక శిష్యులు 3 మాత్రమే చెప్తారు, మరికొన్ని సమయాలు ఎవరికి కూడా చెప్పలా. ఆయన మాత్రమే ఒంటరిగా చేసిన పనులు కొన్ని కనపడుతున్నాయి. ఇదిగో అందులో ఇది ఒకటి అని మనము గ్రహించుకోవాలి. ఇప్పుడు బేత్పగేకి అక్కడ ఇప్పుడు పంపిస్తున్నారు, మీరు వెళ్ళండి. నౌ హీఈస్ టెల్లింగ్ ద అడ్రస్ ఆఫ్ ద పీపుల్ అనమాట. తను ఎక్కడైతే అక్కడ గాడిద పిల్లను కూడా సెపరేట్గా చేసి పెట్టారో ఇప్పుడు అక్కడికి పంపిస్తూ ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళండి, వెళ్ళి వాటిని తీసుకునండి. ఒకవేళ ఎవరైనా సరే మిమ్మల్ని ఆపినట్లయితే, మీ పనికి అంతరాయము కలిగించినట్లయితే, దెన్ సే మై నేమ్, అప్పుడు నా పేరు చెప్పండి. అప్పటికి మీకు ఏ విధమైన అబ్జెక్షన్ కూడా ఉండదు. అదే కదా, మీరు ఏ పని చేసినప్పటికీ నజరేయుడైన యేసు నామాన్ని ఉపయోగించండి, దెన్ యూ విల్ బి ద బ్లెస్డ్ పర్సన్ అని చెప్పి ప్రభు మనకు చెప్పకనే చెప్పారు. అందుకని కఠినమైన పరిస్థితుల్లో కూడా అదే చెప్పండి. నజరేయుడ, చూడు ఈ పరిస్థితి నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇదిగో ఇక్కడ వాళ్ళకి ఇబ్బందిని కలగ చేస్తూ ఉన్నారు, ఇదిగో పలానా వారు అడ్డుబండగా ఉన్నారు అని అన్నప్పుడు యేసు నామములో నుండి గొప్ప విజయం అనేది మన సొంతం చేస్తారు మన ప్రభు. అందుకని మనకు ప్రతిబంధకాలు ఉండడానికి వీల్లేదు, అడ్డుబండలు ఉండడానికి వీల్లేదు. ఒకవేళ అడ్డుబండ ఏదైనా కనపడుతూ ఉన్నట్లయితే సే టు దట్ పర్టికులర్ ప్రాబ్లం అండి అక్కడ. అంతేకాదు, మోగవైన చెవిటి దయ్యమా అని యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడారండి యేసుక్రీస్తు?
మనిషితో మాట్లాడలా, అక్కడ చుట్టుపక్కల ఉన్న వారితో మాట్లాడలా. కానీ ఏదైతే ఆ వ్యక్తిని అభ్యంతర పరుస్తుందో దానితో సూటిగా మాట్లాడుతూ వస్తున్నారు. మోగవైన చెవిటి దయ్యమ గెట్ అవుట్ అని చెప్పేసి అనగానే అక్కడ నుంచి వెళ్ళిపోవడము, ఆ వ్యక్తి స్వస్థ పొందుకోవడము అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా అదే అంటున్నా, మీరు వెళ్ళండి, వెళ్ళి తీసుకొని రండి, ఎవరు అడ్డొస్తారో నేను చూస్తానని చెప్పేసి ప్రగల్భాలు ఇవి పలకలేదు. కానీ ఎందుకంటే నీ రాజు సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు, నీతిపరుడు, రక్షణ కలిగిన వాడు. అటువంటి ప్రభువుని మనము సేవిస్తూ ఉన్నాం. అందుకని ద కింగ్ నౌ కమ్స్ ఇన్ హ్యూమిలిటీ, నాట్ ఇన్ పవర్. అధికారముతో రావడం లేదండి. యేసుక్రీస్తు ఇక్కడ ప్రవేశించేటప్పుడు అప్పటి వరకు కూడా ఒక సామాన్యులాగా ప్రవేశించారు యేసుక్రీస్తు. ప్రజలందరూ కూడా ఒక మనిషిగాను, వడ్లవాని కుమారుడుగానే చూస్తూ వచ్చారు. కానీ అటువంటి వ్యక్తిని ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ దే ఓపెన్ దేర్ ఐస్, వారి నేత్రాలు తెరుచుకున్నాయి. యేసులో ఉన్న రక్షకుని, నీతిపరుని చూశారు. ప్రవచనాత్మకమైన నెరవేర్పు ఈయనే అని చూశారు. అందుకని ఇప్పుడు దారి పొడుగున బట్టలు పరుస్తూ ఆయన హోసన్నా జయమంటూ తీసుకుని వస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు 7వ వచనం చదివినట్లయితే అక్కడ కనపడుతూ ఉంది, ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఇక్కడ ఏమంటున్నారండి, దే బ్రాట్ ద డాంకీ అండ్ ద కాల్ట్, లేడ్ దేర్ క్లోత్స్ ఆన్ దెమ్ అండ్ సెట్ హిమ్ ఆన్ దెమ్. అక్కడ గాడిదను గాడిద పిల్లను తీసుకొచ్చారట. అప్పటి వరకు కూడా అవి ఏ పని కొరకు ఉపయోగించబడలేదు. అందుకనే ప్రత్యేకించి యేసు అక్కడికి వెళ్ళి చెప్పడానికి గల కారణం కూడా అదే. మొట్టమొదటిగా అక్కడ రాజకుమారుడైన యేసు క్రీస్తు మాత్రమే వాటి మీద ఎక్కి దానిని ఉపయోగించిన విధానం మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. అందుకనే ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద బట్టలు వేసినప్పుడు ఆయన బట్టల మీద కూర్చుండెను కాదు, ఈవెన్ దాని మీద అక్కడ ఈ గాడిద పిల్ల ఉన్నప్పుడు ఆ గాడిద పిల్లను ఎక్కి ఆయన భారవాహకుడై యెరూషలేం ప్రవేశము చేసినట్లుగా మనము గమనించాలండి. ఎందుకంటే సహజంగా మనకు తెలుసు, రాజు ఎప్పుడు కూడా అట్టహాసముతో గుర్రాల మీద చాలా హడావిడి ఆర్భాటముతో ప్రవేశిస్తారు. రాజుగారు వస్తూ ఉన్నారు అంటే మొట్టమొదటిగా ప్రత్యక్షమైనది ఏంటండి, క్లౌడ్ ఆఫ్ డస్ట్, అంటే మేఘాల యొక్క మట్టి యొక్క మేఘం కనపడుతూ ఉంటుంది, అంటే దుమ్ము మేఘం కనపడుతూ ఉంటుంది. ఆ దుమ్ము మేఘంలో నుంచి అప్పుడు ఈ రాజుగారు ఆ దుమ్ము దులుపుకుంటూ వచ్చిన విధానం కనపడుతూ ఉంటుంది. కానీ మన ప్రభువైన యేసు క్రీస్తు హంగు ఆర్భాటము కాదండి. హీ వాంటెడ్ టు ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ విత్ ద హోల్ హ్యుమానిటీ అరౌండ్ హిమ్. తన చుట్టూ ఉన్న వారందరితో కూడా తనను తాను ఆయన గుర్తింపు చేసుకోవాలని చెప్పి ఆయన ఉద్దేశిస్తూ ఉన్నారు. అందుకని అక్కడ ఒక పీస్ అండ్ హ్యూమిలిటీ, సమాధానముతోనూ విధేయతతోనూ ఆయన ఈ డాంకీ మీద అక్కడికి వచ్చినట్లుగా కనపడుతూ ఉంది. మనకు తెలుసు కదా, గాడిద ఎప్పుడు కూడా సాత్వికమైన మనస్సు కలిగినదని, అంతేకాదు విధేయతకు సూచనగా దీన్ని చెప్తూ ఉంటారు. కానీ అదే సందర్భంలో ఈ గాడిద కూడా ఒకసారి ఒక ప్రవక్తను లాగిపెట్టి కొట్టింది. ఎందుకు కొట్టిందండి? సహజంగా గాడిదండి కొట్టేదిగా కనపడుతుందా? లేదు కదా. కానీ బైబిల్లో ఒక పక్కన సాత్వికమైన గుణలక్షణాన్ని చెప్తూనే మరొక విభిన్నమైన లక్షణం మనకి అక్కడ కనపడుతుంది. దేవుని చిత్తాన్ని మానవులమైన మనం నెరవేర్చకుండా ఉన్నట్లయితే అదిగో అటువంటి సాత్వికమైన మనసు కలిగిన జంతువుల ద్వారా కూడా దేవుడు మనకి బుద్ధి చెప్పిస్తాడు. జాగ్రత్త. అందుకని మానవ స్వరూపము కలిగిన మనము ఈ స్వరూపమని దేవుడు మనకిచ్చిందని గుర్తెరిగి దేవుని చిత్తమేదో దేవుని చిత్తము కానిదేదో తెలుసుకొని దాని ప్రకారము మనము అడుగులు ముందుకు వేయవలసిన వారమై ఉన్నాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనంలో అంటూ ఉన్నారు కదా, జీసస్ వాజ్ షోయింగ్ దట్ హిస్ కింగ్డమ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. యేసుక్రీస్తు అంటూ ఉన్నారు, ఈ లోకములో మీరు అనుకుంటూ ఉన్నట్లుగా నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, అది పర సంబంధమైనది అని చెప్పి తెలియచేస్తున్నారు. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లుగా నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. ఇక్కడ అంటూ నా రాజ్యము ఏది? యేసుక్రీస్తు యొక్క రాజ్యము. ఈ భూమి సమస్తము కూడా ఆయనదే. కానీ అది తెలియని అపవాది యేసు దగ్గరకు వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత, అయ్యా నువ్వు చాలా ఆకలితో ఉన్నావు,
ఇదిగో చూడు, ఒక్కసారి కొండెక్కి చూడు, ఇదంతా కూడా ఎంత బాగుంది, ఇదంతా నాది, నువ్వు గనక నాకు మొక్కినట్లయితే ఇదంతా నీకు దాసోహం చేసేస్తాను. ఈ విధంగానే నేటి దినాలు మనల్ని కూడా లోపరుచుకుంటూ ఉన్నాడు అపవాది. ఎందుకంటే పదవి పేరట, సొమ్ముల పేరట, పలు రకాలైన కీర్తి కాంక్షతో ప్రజలను తనకు లోపరుచుకుంటూ ఉన్నాడు. ఎవరిది ఎవరికి ఇస్తానని అంటూ ఉన్నాడు ఆలోచించండి. దేవునిది దేవునికి ఇస్తానంటూ ఉన్నాడా? అది అతని ఆలోచన. ఏమండి, దేవునికి ఇచ్చేంతటి వారమా? కాదు కదా. కానీ ఇక్కడ చూడండి, ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము. అందుకని ఆనాడు అపవాది చెప్పిన మాటలకు వెంటనే నీ తండ్రి అయిన దేవునికే నీవు మ్రొక్కాలి, కానీ మరి దేనికి కూడా నీవు మ్రొక్కడానికి వీల్లేదు. ఈ లోకములో మనం జీవిస్తే ప్రభు కొరకే జీవించాలి, కానీ ఈ లోకములో ఉన్న ఆశల వెనక పడి మనం ఎక్కడ కూడా జీవించడానికి వీలు లేదు అని చెప్పి మనకు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. అందుకని మనము కూడానండి, మన జీవితము ఇహలోక సంబంధమైనది కాదు. అయితే వెళ్ళిపోదామంటారా? నో. ప్రభు చెప్పినంత వరకు కూడా మనము ఇక్కడే ఉంటూ ఇది నాది, మనది అని ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారముగా మనము వెళ్ళాలండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో అంటూ ఉన్నారు కదా, హీ కమ్స్ టు సర్వ్ నాట్ టు బి సర్వ్డ్. అంటే నేను ఈ లోకానికి సేవ చేయడానికే వచ్చాను, కానీ సేవ చేయించుకోవడానికి నేను రాలేదు అని చెప్పి ప్రభు తెలియచేస్తున్నారు. విధేయతతో ఇక్కడ ప్రభు పలుకుతూ ఉన్న మాటలు, సాత్వికముతో ప్రభు పలుకుతూ ఉన్న మాటలు, అవి మన జీవితాలకి కూడా ఆ విధేయతను, సాత్వికాన్ని అన్వయించుకోవాలి. చదువుకుందాం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చిననెను. మనుష్య కుమారుడు ఈ లోకములోనికి రావడంలో గల ఉద్దేశం ఏంటండి? ఇదిగో నేను రాజుని, మీరందరూ కూడా సేవకులు. ఆనాడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు అన్నారు కదా, మాకు ఈ దేవుడు వద్దు, చుట్టూ ఉన్న ప్రజల వల్ల ఈ లోక మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించండి అని చెప్పి అన్నప్పుడు దేవుడు అక్కడ చాలా స్పష్టంగా సమూయేలుకి తెలియచేస్తారు. వారిని ఏలబోవు రాజు ఎట్టివాడో ఒక్కసారి వారికి వివరించు సమూయేలు. చూసారా, తండ్రి అయిన దేవుని యొక్క హృదయము తన బిడ్డల పట్ల ఎంతగా వెంపర్లాడుతూ, ఎంతగా ఆరాటపడుతూ ఉందో. వారు ఏమి కోరుకుంటూ ఉన్నారో వారికి తెలియడం లేదు. వారు అడిగేది వారికి నష్టం తీసుకొస్తుందని వారు తెలుసుకోలేకుండా ఉన్నారు. ఆయనను వారు విసర్జించింది నన్నే కానీ నిన్ను కాదు కదా సమూయేలు, నువ్వు ఒక్కసారి వెళ్ళి వాళ్ళకి వివరించు అని చెప్పినప్పుడు, వివరిస్తే వారి కష్టమును గురించి దేవుడు ముందుగా తెలియచెప్తే వారు ఏమన్నారో తెలుసా? మాకు ఇదే కావాలి, మేము ఇష్టపూర్వకంగా ఒప్పుకుంటూ ఉన్నాం అన్న ఈ ప్రజలు మరల తర్వాత వితిన్ ఆ రాజుగారి 3వ తరంలోనికి వచ్చేసరికి వెంటనే మరల వెళ్తూ ఉన్నారు మరొక రాజుగారి దగ్గరికి. అయ్యా, మీ తండ్రి మా మీద మోపిన భారము చాలా పెద్దగా ఉంది, నువ్వు కొద్దిగా దాన్ని చిటికెన వేలంత చెయ్యయ్యా అని చెప్పేశానంటే ఇక మరలా అక్కడ తెలిసిన సంగతే, భలే పని, ఇది కోరి కోరి మీరు తెచ్చుకున్నారు కదా అని చెప్పి ఆ రాజు అంటారు కదా, మా తండ్రి చిటికెన వేరే నేను ఇంకా మరిన్ని భారాలు మీ మీద మోపుతాను అని అన్నప్పుడు ఇక నోరు మూసుకుని మరలా వాళ్ళు, ఎందుకంటే మన నోటితో మనం తెచ్చుకున్న శాపం అండి, మన క్రియల ద్వారా మనం తెచ్చుకున్న శాపం ఊరికే పోతుందా? పోదు. దాని పర్యవసానం మనం అనుభవించాల్సిందే. తెలిసి మనం చేసిన తప్పులు చాలా ఉన్నాయి. దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ఈ రాజును మన జీవితాల్లో రక్షకునిగా అంగీకరించిన తర్వాత కూడా మనం ఎన్నో బలహీనతలకి లోనైపోయి జీవించినప్పుడు దాని యొక్క పాప ప్రభావం అనేది నేటికి కూడా మన వెనక పట్టి పీడిస్తూనే ఉంది. వాటన్నిటి నుంచి విడుదల కలిగించడానికి ఇదిగో ఈ రోజు మరొకసారి పామ్ సండే రోజున మన కొరకు జయప్రవేశము చేసిన ఆ మహారాజైన యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన ఎలా వచ్చారో తెలుసా ఈ లోకానికి? మన ఈ జీవితాలలో ఆయన వచ్చిన విధానము అనేది ఎంతో గొప్పగా కనపడుతూ ఉంది. ఆయన సాత్వికుడిగా, విధేయత కలిగిన వాడుగా ఆయన ఈ లోకానికి రావడము అనేది మనకి కనపడుతూ ఉంది. మొట్టమొదటిగా ప్రొఫెసీ ఫుల్ఫిల్మెంట్, అంతేకాదు రెండవదిగా ఆయన ఒక విధేయతతో, ఆయన వినమ్రతతో ఈ లోకానికి వచ్చిన విధానము, యెరూషలేం ప్రవేశం చేసిన విధానం మనకి కనపడుతోంది. మరి లెట్స్ ఆల్ ఫాలో ద జీసస్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యూమిలిటీ. అంతేకాదు గ్రేట్నెస్ ఇన్ గాడ్స్ కింగ్డమ్ కమ్స్ త్రూ సర్వెంట్హుడ్.
మన జీవితాల్లో గొప్పతనము అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? కాలు మీద కాలేసుకుని కూర్చుంటే రాదు. మన భుజం మీద ఉన్న తువాలు తీసి నడుంకి కట్టుకుని మన సంపూర్తిగా విధేయతతో మన జీవితాలు జీవించడం ద్వారా అది మనం సంతరించుకుంటాం, సంపాదించుకుంటాం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ గాడ్స్ కింగ్డమ్ అండి. అదే మనం తెలుసుకునే గొప్ప సంగతి. ఇక మూడవదిగా చూసినట్లయితే ద కింగ్ డిజర్వ్స్ అవర్ ప్రైజ్ అండ్ రికగ్నిషన్. మన రాజు అండి మన స్తోత్రాలు అలాగే మన గౌరవాన్ని మనము అర్పించే వారముగా ఉండాలి మన రాజుకి. అందుకని మన రాజు ఎవరు? మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ రాజు హీఈస్ ద డిజర్వ్డ్ పర్సన్ అండి. మనం ఏ పని చేసినప్పటికీ కూడా దేవునికే మహిమ, మన స్తుతులు చెల్లించినప్పటికీ కూడా దేవునికే మహిమ. మనం ఒకవేళ పని చేయలేకపోతూ ఉన్నాం, దేవునికే మహిమ. అప్పుడు దేవుడు దిగి వచ్చి మన పక్షాన మనం చేయవలసిన పనిని అంతటినీ కూడా ఆయన జరిగిస్తారండి. అది మనం తెలుసుకోవాలి. సువార్త 21వ అధ్యాయంలోనే ఉన్నాం. 8-9 వచనాలు చదువుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఎలా ఏ రీతిగా ఈ రాజు జయప్రవేశ చేస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఆయనకి స్తుతులు చెల్లిస్తూ వచ్చారో, ప్రజలందరూ కూడా ఎలా గుర్తిస్తూ వచ్చారో అనేది ఇక్కడ చెప్పబడుతుంది. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరచిరి, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగునా పరచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచూ ఉండిరి. ఇక్కడ వీరందరూ కూడా చేస్తున్న పని ఏంటండి? మొట్టమొదటిగా బయలుదేరినప్పుడు ఇక చాలా మంది తమ దగ్గర ఖరీదైన వస్త్రాలు దారి పొడుగునా పరుస్తూ వచ్చారు. అసలు ఆ గాడిద పిల్లకి ఎంత ఆధిక్యత వచ్చిందో. అప్పటి వరకు చీచి అని విదిలించిన వారే తప్ప ఏనాడు కూడా దానికి ఎదురు వచ్చి వెల్కమ్ చెప్పిన వారు ఎవరు కూడా లేదు. ఇక ఆ రోజు ఆ గాడిద పిల్ల ఎంత ఉబ్బి తబ్బిబ్బైపోయి ఉంటుందో. అబ్బా, నాకెంత ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు, నన్ను ఎంతగా ఆనర్ చేస్తూ ఉన్నారు. కానీ దానికి అర్థం కానిది ఒక్కటే, నన్ను బట్టి కాదు కానీ నా మీద మరొకరెవరో ఉన్నారు, ఆయనను బట్టి నాకు ఈ ఘన సత్కారం కలుగుతుంది. చాలామంది అంతేనండి. ప్రభులోకి వచ్చిన తరువాత, ప్రభు యొక్క ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఇక వారి జీవితాలు ఎలా ఉంటాయనంటే కళ్ళు ఇక నేల మీదకి పైకి చూస్తూ ఉంటాయి అనమాట. కారణం ఏంటి? ఇదంతా కూడా నన్ను బట్టి, ఇదిగో నాకు వచ్చింది ఈ ఘనత అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. లేదండి, నేను అదే చెప్తూ ఉంటాను మా బిడ్డలకైనా లేకపోతే మా విద్యార్థులకైనా, యూ పీపుల్ ఆర్ నథింగ్, వీ ఆల్ ఆర్ నథింగ్. Just because of Jesus came and dwelt within our lives, that's why we got this honor and privilege. రేపటి రోజున మీరు బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చాలా చిన్న పిల్లలని ఎవరు చూడరు. ఎందుకంటే మీరు దేవునికి పిలుపును పొందుకొని ఒక విశ్వాసిగా లేకపోతే ఒక సేవకునిగా ప్రజల మధ్యలోనికి వెళ్ళినప్పుడు వారు కూర్చునే కుర్చీ మనకిస్తారు, వారి ఇంటినే మనకు ఆహ్వానాన్ని పలుకుతూ ఉంటారు, వారికి కలిగిన సమస్తాన్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. కారణం, మనం గొప్పవారమనా? మనలో ఏముంది చెప్పండి? కానీ ఈ రక్షకుడు, ఈ నీతిపరుడు మనలో నివాసము ఉంటున్నారు. మనలో ఉన్న ఈ దేవుణ్ణి చూసే తప్ప మనకు మాత్రము ఏ విధమైన గౌరవము లేదండి. ఒక్కొక్కసారి భయం కలుగుతూ ఉంటుంది. అసలు మనం ఎవరం ప్రభా? వాళ్ళు అంతేదిగా మనల్ని పిలిచి వాళ్ళ ఇంట్లోకి తీసుకువెళ్ళి మరి ఇలా కూర్చుని పెట్టుకుంటూ ఉన్నారు అని అంటే మన గొప్పతనం కాదు. అందుకని ఎవరు ఎప్పుడు ఎక్కడికి పిలిచినప్పటికీ కూడానండి, భారవాహకుడు సాత్వికుడు ఏ రీతిగా యెరూషలేం ప్రవేశం చేశారో అదే రీతిగా క్రీస్తును కలిగిన ప్రతి ఒక్కరు కూడానండి అలాగే ప్రతి గృహములోనికి కూడా జయోత్సాహంతో మనం అడుగు పెట్టినట్లయితే మనలో ఉన్న నీతి, మనలో ఉన్న రక్షణ ఆ కుటుంబాల్లోనికి కూడా మన దేవుడు ప్రవహింప చేస్తాడు. హల్లెలూయా. ద క్రౌడ్ వెల్కమ్ హిమ్ విత్ ప్రైజ్ లేయింగ్ డౌన్ క్లోత్స్ అండ్ బ్రాంచెస్. అంటే ఆ జన సమూహం అంతా కూడానండి గాన ప్రతిగానాలు చేస్తూ జయము జయమని పలుకుతూ వారి దగ్గర ఉన్న ఖరీదైనవన్నీ కూడా రోడ్డు మీద పరుస్తూ అక్కడ రక్షకుడని యేసుక్రీస్తుకి ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. హోసన్నా అనే మాటకు అర్థమేంటో తెలుసా? సేవ్ నౌ అంటే ఇప్పుడే మమ్మను రక్షించు అని చెప్పి అక్కడ దాని యొక్క అర్థం. అందుకని వారందరూ కూడా యేసుక్రీస్తుని ఎలా గుర్తించారు అంటే, దావీదు కుమారుడా మీకు జయము అని చెప్పి వారందరూ కూడా ఒక మెస్సియాగా, దావీదు కుమారుడుగా యేసుక్రీస్తుని వారందరూ కూడా గుర్తించడం అనేది జరుగుతూ వచ్చింది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-9 వచనాలు చూసినట్లయితే అక్కడ 7వ వచనంలో ఉంటుంది కదా, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. సంఘముగా
పరిచారకులుగా సంఘములో పరిచర్య చేస్తున్న మనందరము కూడానండి ఒకరి హృదయము మరొక హృదయముతో అతుక చేయబడి ఉండాలి. అలాగే విశ్వాసులుగా ప్రభువుని ఆరాధన చేసేటప్పుడు మనందరి హృదయాలు కూడా మన ప్రభువుతో ఐక్యపరచబడాలి. అప్పుడు ఎక్కడ కూడా వేషధారణకు అనేది అవకాశం ఉండదు. ఒకవేళ ఇంకా మన హృదయం గనక దేవునికి దూరంగా ఉన్నట్లయితే ఇటువంటి ఆరాధనలోనికి వచ్చినప్పుడు అవన్నీ కూడా వైప్ అవుట్ చేసేసి మన హృదయాంతర్భాగంలో నుంచి మన ప్రభుకి స్తుతి యాగాన్ని మనము అర్పించవలసిన వారమై ఉన్నాం. అందుకనే మనము వేషధారులారా కాదని మన పేరు అక్కడ ఉండవలసింది. ప్రభు, నా మనసారా నా పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో ప్రభా నేను నిన్ను జయోత్సవంతో ఘనపరుస్తూ ఉన్నాను అనే విధముగా మనము మన ప్రభుని కొనియాడవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మనుషుల పద్ధతులు ఎలా ఉన్నాయి అని అంటే వాళ్ళందరూ కూడా దైవోపదేశంలోని బోధిస్తూ ఉన్నారు, కానీ వ్యర్థముగా వారందరూ కూడా నన్ను ఆరాధన చేస్తూ ఉన్నారు. మన దేవుడు పై రూపాన్ని చూచే దేవుడు కాదు, మన దేవుడు అంతరంగ స్వరూపాన్ని చూచే దేవుడు. అందుకని ఒక్కొక్కసారి మనుషుల పై రూపాన్ని చూసి జడ్జి చేస్తూ ఉంటారు, కానీ మన దేవుడు మాత్రము మన అంతరంగములో ఏమై ఉన్నామో అని తెలుసుకుని మన జీవితాలకు రావాల్సిన బహుమతులు ఆయన ఆ సమయానికి ఇస్తూ ఉంటారు. అందుకనే మనం పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో మనం ప్రభుని కీర్తిస్తూ కొనియాడుతూ మనం ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. అంతేకాదు మాట్లాడుతూ ఉన్నారు కదా, మన ప్రభుకి చెందవలసిన గౌరవాన్ని, మన ప్రభుకి చెందవలసిన మహిమను మనము ఆయనకు ఆపాదిస్తూ నిత్యము కూడా ప్రభును ఊరేగిస్తూ మన జీవితాల్లో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నట్లయితే మన దేవుడు మనకు రావలసిన దీవెన ఆశీర్వాదములు మన సొంతం చేసి మనల్ని ముందుకు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రములు. గొప్ప దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవుడవు నాయనా, బహుజన సమూహములు మిమ్మల్ని వెంబడిస్తూ ఒకప్పుడు ద్వేషించిన, విమర్శించిన, నేడు హోసన్న జయము జయమంటూ వెంబడించినప్పుడు ప్రభు, యెరూషలేము యొక్క జయ ప్రవేశము చేసినప్పుడు నాయనా, అది మీ రక్షణ కార్యానికి ముందుగా మీరు నెరవేర్చిన గొప్ప కార్యముగా చూస్తూ ఉన్నాం ప్రభు. మీ ప్రవచనాలు, మీ వాక్కులు నెరవేర్పు జరుగుతాయి. దాన్ని గుర్తించి మరింత విశ్వాసముతోనైనా మా జీవితాలను నింపే రక్షక, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. మీ నామములో దీవిస్తూ ఉన్నాం, మీ నామములో ఆశీర్వదిస్తూ ఉన్నాం ప్రభు. మహోన్నతుడానికి స్తోత్రములు నాయనా. ఇంకా ఏ జీవితమైతే ప్రభా మీ వాగ్దానాలు నెరవేర్పు జరగలేదని ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారో, నేడే వారి జీవితాలలో అది జరిగించినట్లుగా మీ యొక్క కృపను వారిడల విస్తరింపచేయి దేవా. మీకు వందనాలు చెల్లిస్తూ విన్న వాక్కులు మా అందరి హృదయాల ఫలింపులోనికి తెచ్చే దేవా, నీకు వందనాలు. మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ సంపూర్ణ మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు శ్రేష్ఠ నామముని ప్రార్థన సమర్పించి పొందుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.